ఇది నా 3 నెలల కష్టం. దీని ఖరీదు 50 రూపాయలు. కూర్చోవాలి. 10 రూపాయలకి ఇస్తాను. మేడం గారు దీని ఖరీదు 50 రూపాయలు. దానికన్నా తక్కువ చేసి ఇవ్వలేను. 5 రూపాయలు గల ఈ బొమ్మకు నేను ఇంకా 10 రూపాయలు ఇస్తానంటున్నాను. 10 రూపాయలకి ఇస్తే అప్పు, లేకపోతే లేదు. మరి 10 రూపాయల నేను ఇవ్వలేనయ్యా. ఏమో లేకపోతే ఎవరో చెక్కింది, నువ్వే చెక్కవని అమ్మేస్తున్నావా? అయ్యో కాదండి, ఈ బొమ్మని నా చేతితో నేనే చెక్కినది. ఇది నా 3 నెలల కష్టం. దీని ఖరీదు 50 రూపాయలు. నేను 5 రూపాయలకి ఇస్తాను, ఇస్తే లేకపోతే లేదు. 50 రూపాయల బొమ్మకి 5 రూపాయలు అంటే నా కష్టం నాకే మిగులుతుంది. నేను ఇంకా 5 రూపాయలైనా ఇస్తానంటున్నాను. వేరే వాళ్ళైతే అది కూడా ఇవ్వరు. పోనీలే, ముందొచ్చిన అతనేమో 10 రూపాయలు అన్నారు, ఈ అతనేమో 5 రూపాయలు అంటున్నారు. ఇంకా ఉంటే ఊరికి అడుగుతారేమో. ఊరికి వద్దులే మాకు. ఈ బొమ్మ ఖరీదు ఎంత? 50 రూపాయలు. బాబు, ఈ బొమ్మ నీకు ఎక్కడిది? అక్కడ ఇద్దరున్నారు కదా, వాళ్ళ ఈ బొమ్మ నాకు 50 రూపాయలకి అమ్మారు. అయ్యో రామా, అయ్యో రామా, ఎంత దారుణంగా మోసపోయాను. అయ్యో రామా, ఎంత దారుణంగా మోసపోయాను. బావా బావా పన్నీరు, బావని పట్టుకుని పన్నీరు. బావా బావా పన్నీరు, బావని పట్టుకుని పన్నీరు. ఎక్కడ్రా? బా, నువ్వు ఆగు మళ్ళీ. ఇప్పటికే నేను మోసపోతుంటే మోసపోయావు. ఏం జరిగింది బావా? జరిగిందంతా చెప్తాడు. అయ్యో పిచ్చి బావా, ఈ మాత్రం మనకి ఎవరైనా ఏడుస్తారా? ఉన్నారు. అయినా నీ డబ్బులు నీకు వచ్చేలా చేస్తా. ఒక మాస్టర్ ప్లాన్ చెప్తుందా అమ్మాయి ఊర్వాళ్ళ సంతలోని? గాజులమ్మ గాజులమ్మ గాజులు, రంగు రంగుల గాజులు, మెరుపు మెరుపు గాజులు, మట్టి గాజులు, చెక్క గాజులు. అప్పుడు పడుతుంది, ఎందాల నుంచి పడుతుంది ఆవిడ. ఇదిగో గాజులమ్మ, నాకు 3 డజన్లు మట్టి గాజులు, 2 డజన్లు మెరుపు గాజులు ఇవ్వు. హలో, ఎక్కడున్నావునా? కాజాలు, లడ్డూలు, జిలేబీలు, చాకరీలు, తాజా మిఠాయిలు. బాబాయ్, 4 జిలేబీలు ఇవ్వు. ఎక్కడికి వెళ్ళింది? 2 రూపాయలు అయింది తల్లి. అక్కలంతా పేరేంటి? 2 రూపాయలు అడిగితే 50 రూపాయలు ఇచ్చింది.
ధర్మవరం కోచంపల్లి చీరలు, పంచదార చీరలు, రసగుల్లా చీరలు. ఇదిగో చీరలపై కంచిపట్టు చీరలు ఉన్నాయా? ఉన్నాయి తల్లి, చాలా రంగులు. ఏదో ఒకసారి చూపించు. ఆ రంగపు బండి మధ్యలో బాగా ఉందా? రంగు చీర చూపించు. దీని ఖరీదు ఎంత? 80 రూపాయలు. అమ్మా ఇంకొంది మీకు రాలలో వచ్చేయండి రా. ఇహే కుంకుహు. రావడానికైతే 3 టైం పడతారు. మ్యాక్సిమం 11 అయిపోతుంది. విచిత్రమైన టోపీయే. ఏమో పిల్ల, ఆయన ఎలాగొస్తాను ఇలాగా ఇక్కడ ఏమంటారు మీ చేతుల్లో మీకు ఈ టోపీ కావాలంటే 100 రూపాయలు ఇచ్చి తీసుకువెళ్ళండి. 100 రూపాయలు మేము 50 రూపాయలు ఇస్తాం. మంత్రం గుర్తుందా? విజయనగరం బస్సు ఎలా ఉంటుంది? సమాచారం ఉంటుంది విజయనగరం ఇహి కుంకుహు. నేను ఇక్కడి నుంచి నీలకుంటల నుంచి బస్సుకు రావాలి కదా. ఇక్కడ ఇక్కడ మరి ఎంత లగేజ్ అంతా పెడితే ఇక్కడ నుంచి బస్సు రావాలి. గాజులమ్మ గాజులు, రంగురంగుల గాజులు, తెరుపు మెరుపు గాజులు, మట్టి గాజులు, చెక్క గాజులు. గాజులమ్మ 2 డజన్లు మెరుపు గాజులు, 3 డజన్ల మట్టి గాజులు. హలో ఎవరున్నారు మమ్మీ? ఎక్కడున్నావు? ఎవరు తిన్నవరే? అమ్మా ఎవరు? కాజాలు, కందిరిలో ఎవరున్నారు? కందిరిపాల నాకు తెలియకుండా మిఠాయిలు. బాబాయ్ మాకు 4 జిలేబీలు ఇవ్వు. 2 రూపాయలు అయ్యింది బాబు. కందిరిలో ఉన్నారు కందిరిపాలలో. చీరలు అమ్మ చీరలు, పట్టు చీరలు, సిల్కు చీరలు, కంచి ధర్మవరం కోచంపల్లి చీరలు, పంచదార చీరలు, రసగుల్లా చీరలు. చీరలపై మాకు కంచి పట్టు చీరలు ఉన్నాయి బాబు, చాలా రంగులు. సరే సరే అమ్మ ఎమ్మి కుంకుహు. అయ్యో డబ్బులు రాలేదు. వీళ్ళు మోసగాళ్ళగా ఉన్నారే. మనము ఎవరినైనా